ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద మిగిల్చిన కల్లోలానికి తమ వంతు సాయంగా టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వచ్చారు. ఎవరికి తోచినంత వారు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు ప్రకటించారు. అయితే ఆ విరాళాలు ప్రకటన రూపంలో కాకుండా చెక్కుల రూపంలో సీఎం బాబుకు అందించడానికి సినీ సెలబ్రిటీస్ ఒక్కొక్కరు అమరావతికి క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ 1 కోటి రూపాయలు, బాలకృష్ణ 50 లక్షలు, అక్కినేని కుటుంబం నుండి 50 లక్షలు, మెగా హీరో సాయి దుర్గతేజ్ 10 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ 15 లక్షల రూపాయలు, విశ్వక్ సేన్ 10 లక్షల రూపాయలు నేరుగా ఏపీకి వచ్చి చంద్రబాబు చేతికి అందించారు. అయితే నేడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా తమ వంతు సాయం కింద ఏపీకి ప్రకటించిన చెరో 50 లక్షల రూపాయల చెక్లను. అయితే గత కొన్నేళ్లుగా అటు నారా ఇటు నందమూరి కుటుంబాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారనే ఊహాగానాల మధ్య బాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అటు టీడీపీలోనూ ఇటు తారక్ అభిమానుల్లోనూ ఆసక్తి రేపుతుంది. అయితే వీరిద్దరి మధ్య ఎటువంటి రాజకీయ చర్చలకు ఆస్కారం ఉండకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రిని కలిసి సాయం అందించి వెళ్ళిపోవచ్చంటూ విశ్లేషణలు మొదలుపెట్టారు. అయితే ఏది ఏమైనా బాబు తారక్ భేటీ ఇరు వర్గాల్లో పెద్ద చర్చకే తెరలేపింది. అలాగే బాబు తారక్ భేటీతో ఈ కుటుంబాల మధ్య ఏర్పడిన గ్యాప్ కాస్త తగ్గే అవకాశం ఉందంటున్నారు జూనియర్ ఫ్యాన్స్. అలాగే అటు తారక్, రామ్ చరణ్ కూడా ఇద్దరు కలిసి రావడంతో RRRతో వీరిద్దరి మధ్య బలపడిన స్నేహం ఇంకా చెక్కు చెదరలేదని ఇద్దరి హీరోల అభిమానులు ఆనందిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడూ ఒకలానే ఉంటారు, కానీ అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో ఎందుకు పనికిరాని ఫ్యాన్ వార్ను సృష్టించుకొని వాగ్వాదానికి దిగుతుంటారు.